నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఆగస్టు 25వ తేదీ వార్తా వివరాలు చూద్దాం. తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా వర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉస్మానియా తెలంగాణ అవిభక్త కవలలు అని సీఎం పేర్కొన్నారు. ఓయూలో 90 కోట్లతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దుందుభి భీమా హాస్టల్ భవనాలను ప్రారంభించి డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. పివి నరసింహారావు ఈ గడ్డ నుంచే ధిక్కార స్వరం వినిపించారు. మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దరన్నను అందించిన నేల ఇది. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణమరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ భాషపై దాడి చేశారంటూ గతంలో డిప్యూటీ స్పీకర్ ఆయన కుమారుడు భరత్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదైంది. అయితే ఆ కేసును ఇకపై కొనసాగించుకోదలుచుకోలేదని కానిస్టేబుల్ భాష తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఆయన బ్యాచిలర్ డిగ్రీ వివరాలను వెల్లడించాలంటూ ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశిస్తూ కేంద్ర సమాచార కమిషన్ సిఐసి జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ సచిన్ దత్తా ఈ మేరకు తీర్పును ప్రకటించారు. సిఐసి ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. తీవ్రమైన లైంగిక ఆరోపణల వివాదంలో చిక్కుకున్న కేరళ యువ ఎమ్మెల్యే రాహుల్ మమ్ముటథిల్పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు, శాసనసభాపక్ష సమావేశాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్ని రోజుల క్రితం ఈ వివాదం వెలుగులోకి రాగానే రాహుల్ను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి పార్టీ తొలగించిన విషయం మీ అందరికీ తెలిసిందే. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగుస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు. అమెరికా విధిస్తున్న భారీ సుంకాల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థలపై స్వల్పంగానే ఉంటుందని ఆయన అంచనా వేశారు. సోమవారం ముంబైలో జరిగిన వార్షిక బ్యాంకింగ్ సదస్సు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన కేజీఎఫ్ చిత్రంలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందిన ప్రముఖ కన్నడ నటుడు దినేష్ మంగళూరు సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉడిపి జిల్లాలోని కుందాపురలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో కన్నడ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నారు. వజ్రమైన సాన పెడితేనే దాని విలువ తెలుస్తుందని, మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులు ఇటీవల సాధించిన ఫలితాలు వారి సమర్థతను రుజువు చేస్తున్నాయని చెప్పారు. ఐఐటీ నీట్లో ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సీఎం చంద్రబాబును సోమవారం కలిశారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి తిరిగి వచ్చే అవకాశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ జట్టుకు కోచ్ లేదా మెంటర్ వంటి కొత్త పాత్రలో కనిపించొచ్చనే సంకేతాలిచ్చాడు. ఆయన వ్యాఖ్యలతో ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్ డ్రీమ్11 టీమిండియా ప్రధాన స్పాన్సర్షిప్ ఒప్పందం నుంచి అర్ధాంతరంగా వైదొలికింది. 358 కోట్ల భారీ ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకున్నప్పటికీ బీసీసీఐకి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఆన్లైన్ గేమింగ్ చట్టమే ఈ అనూహ్య పరిణామాలకు దారితీసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.